స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, మన స్తుతుల మీద ఆసీనుడు ఉన్నటువంటి ప్రభు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆరాధించబడుతూ పరలోకమందును భూమి మీదను మహిమ తెచ్చుకునే దేవుడు, ఘనత తెచ్చుకునేటువంటి దేవుడు, మనందరికీ ఆరాధ దైవము, మన రక్షణకు కారకుడైనటువంటి దేవునికి స్తుతులు, స్తోత్రములు, హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే తిరిగి మరొక కృపా వాక్య ధ్యానములోకి వేకువనే ప్రభు యొక్క కృపను పొందుకోవటానికి, కృపా వాక్యం చేత బలపరచబడటానికి మరి సిద్ధపడినటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ప్రభు మన కొరకు ఇవ్వబడినటువంటి కృపావాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ మరి రాయబడినటువంటి మాటలను నేను చదువుతున్నాను. కీర్తన 68వ కీర్తన 19వ చరణములో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. కీర్తన 68వ కీర్తన 19వ చరణములో ఉన్నటువంటి మాటని చదువుతున్నాను. ప్రభు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. కృపగలిగినటువంటి ప్రభువా, కనికరం కలిగినటువంటి దేవా, ఈ యొక్క ఉదయకాలం మందు మీ యొక్క కృపావాక్యం కొరకు ఆశతో మీ వైపు చూస్తుండగా, ఆశపడినటువంటి ప్రాణిని తృప్తిపరిచేటువంటి ప్రభు, ప్రతి హృదయముతో మీరు మాట్లాడండి. వివరించి అర్థమయ్యే కోణములో మాట్లాడండి. ప్రతి బిడ్డ కూడా వాక్యాన్ని బట్టి బలపడటానికి, వాక్యాన్ని బట్టి బిడ్డలు ఆస్వాదించబడటానికి, ఈ లోకములో మీ మహిమ కొరకు వర్ధిల్లినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి రాయబడినటువంటి మాటలలో దేవుని కూర్చి, దేవుని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు. నిశ్చయముగా ఆయన మన అందరికీ కూడా రక్షణకర్త అయి ఉన్నాడు. ఈ లోకములో ఎన్నో భద్రతలు కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాంటి డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎంతో మరి రక్షణ కల్పిస్తాము అని రక్షణ మరి కల్పించేటువంటి ఆ యొక్క సంస్థలు ఉన్నాయి. కానీ ఏది కూడా నమ్మదగినటువంటిది ఏది కూడా లేదు. రక్షణ కల్పించేది అనేది మనందరి రక్షణకు మరి దేవుడే కర్త అయి ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన అనుదినము మన భారములను భరించుచున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. కారణం ఏంటి అనంటే, ఎప్పుడు కూడా తన బిడలు స్తుతిస్తూ ఉండగా, ఆయన స్తుతి నొందదగినటువంటి దేవుడు అని ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆ స్తుతికి పాత్రుడైనటువంటి దేవుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వ సృష్టికి కారణభూతుడు, ఆయన చేత చేయబడినటువంటి ప్రతిదీ కూడా
అది ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఉన్నది కాబట్టి, అలాగా మనము కూడా స్తుతి నందుదగినటువంటి దేవుణ్ణి ఎప్పుడు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము జీవించేటువంటి జీవంలో, మన జీవించేటువంటి దినములలో అనుదినము మన యొక్క భారమును ఆయన బాధ్యతగా తీసుకొని ఆయన భరిస్తూ రక్షణ అనేది కల్పిస్తూ మనకు అన్నీ కూడా మరి కష్టతరంగా కాకుండా సులువుతరముగా ఉండునట్లుగా చేసేటువంటి దేవుడు మన దేవుడు కనుక ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయనకు ఆ పేరు కలదు. ఈరోజు మరి భరించే దేవుడు లేక మన భారమును భరించే దేవుడు ఎలాగా అనేది బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తన 55వ కీర్తన 22వ చరణంలో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు అనే మాట ఇక్కడ రాయబడింది. దేవుని దృష్టికి నీతిమంతుడువై నీతిమంతురాలువై జీవించినట్లయితే ఆయన నీలో నీ జీవితంలోకి ఎన్నో కష్ట నష్ట దుఃఖాలు వచ్చి బెదిరించిన వచ్చిపోతున్న అవి ఏమాత్రము కూడా నిన్ను కదిలించలేవు, నువ్వు కదల్చబడవు. కారణం ఏంటంటే నీవు దేవుని ఎదుట దేవుని వలన దేవుని బిడ్డగా నీలో ఉన్నటువంటి నీతి, నీలో ఉన్నటువంటి నిజాయితీ, నీతితో కూడినటువంటి నీ క్రియలు, ఇలాంటి వారు ఎప్పుడు కూడా ఏదో సాధించాలా అని సాహసించేటువంటి వారు కాదు. కానీ వారికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అది వాతావరణము మరి ప్రతికూలమైన వారు ప్రతిదీ కూడా దేవునికి అప్పగించుకొని దేవునికి చెప్పుకొని దేవుని వలనే ఆ శూర కార్యములు చూడవలెను అని మౌనంగా ప్రభు పాద సన్నిధిలో ఆయన వైపు చూస్తూ నిరీక్షించేటువంటి నిరీక్షణ జీవితము ఈ నీతిమంతుల యొక్క జీవితం. కనుక ఇప్పుడు ఆయన ఎన్నడూ కూడా మరి భారము ఆయనది, మనము ఆ యొక్క భారాలు ఆ బాధలు అని మన ముందు అట చెలరేగతాయే కానీ వాటికి దేవుడు అధికారం ఇవ్వలేదు. తాకమని, ముట్టమని, భయపెట్టమని, బెదిరించమని, వారిలో ప్రభావం చూపించమని, వాళ్ళని ఆవరించమని, వాళ్ళని సతమతం చేయమని ఆజ్ఞ అనేది ప్రభు వాటికి ఇవ్వలేదు. అవి ఉంటూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. కానీ భారము ఆయనది కాబట్టి, మనము నీతి కలిగి ఉన్నాం కాబట్టి ఆయన ఎన్నడూ కూడా మనల్ని కదల్చనీయడు. అలాంటి దేవుడు ఎన్నడూ కూడా స్తుతి నొందదగినటువంటి దేవుడిగా ఉన్నాడు. అది వాక్యం యొక్క మరి క్రమం. అలాగనే మరి బైబిల్లో చూసినప్పుడు ఫిలిప్పీ పత్రిక మరి 4వ అధ్యాయము 6-7 వచనాలలో కూడా అదే మాట రాయబడింది. దేని విషయంలో చింతించుకోము, నీ చింత యావత్తు ఆయన మీద మోపమంటే ఆయనకు చెప్పుకొనము, ఆయనకు అప్పగించుకొనము. మరి అప్పుడు ఆయన నీకు ఎలాంటి సమాధానం కావాలో, అందులో నుంచి ఎలాంటి విడుదల కలిగించాలో అనేది ప్రభు చూసుకున్నటువంటి పని. అలాగనే మత్తయి సువార్తలో 6:31 వచనంలో ఆ వచనంలో కూడా మీరు దేని కొరకు చింతిస్తున్నారు, ఏంటి మీకున్నటువంటి సమస్య, మీకు ఏది కావాలన్నా కూడా మిమ్మల్ని కలుగు చేయకముందే
ప్రభు మీ కొరకు అన్నిటిని కూడా కలుగు చేసి తర్వాత మిమ్మల్ని కలుగు చేశాడు. ఏమి తిందుమా ఏమి తాగుదమ్మా అనేది నీకు సమస్యగా ఉండకూడదు. ఏమో ధరించుకుందామా అనేటువంటి ఆలోచన కూడా రాకూడదు. ఇవన్నీ కూడా మీ పరలోకములో ఉన్నటువంటి తండ్రికి తెలిసి ఉన్నవి అని చెప్పినటువంటి మాటలు యేసు ప్రభువారు స్వయంగా. అందుకనే మత్తయి సువార్త 11:28 కూడా అక్కడ ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా అని అంటాడు. సమస్త జనులారా, ఇక్కడ కూడా కుల మత భేదాలు లేకుండా ప్రతి బిడ్డను కూడా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అంటే విశ్రాంతి నీకు, స్వతంత్రత నీకు, సంతోషం సమాధానం నీకు, మరి ఆ భారము అనేది ఆయనకు అన్నట్టుగా ప్రభు చెప్తున్నారు. కనుక ఈరోజు మరి అలాగనే మత్తయి సువార్త 8:17 కూడా ఆయన మాటల వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచెను. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను అనే మాట. అదే మాట మరి యెషయా గ్రంథము 53:11, 5 చూసినా కూడా ఆయన మన భారములు భరించేటువంటి దేవుడు అనే మాట మరి రాయబడినట్టు. అలాగనే మరి మనము బైబిల్లో చూసినప్పుడు మరి బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, ఏది వచ్చినా కలిగిన రక్షణకర్త అయినటువంటి దేవుడు నీకుండగా, రక్షణకర్త అయినటువంటి దేవుని యొక్క రక్షణ నీకు కల్పించి ఉండగా, ఆయన సంరక్షణ ఉన్నటువంటి నీకు ఏ బాధ బెడద అనేది ఏది లేకుండా ఆయన నిన్ను అన్ని విషయాల్లో కూడా సంతోషపరిచి స్థిరపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగా ఉండాలి అని అంటే మన భారము మనము మోసినట్టుగా ఫీల్ అయిపోతూ ఏందో అని ఆందోళన చెందక ఆయన చేతికి మనము అప్పగించుకోవాలి. ప్రతిదీ కూడా ఆయన వద్దకు తీసుకొని వచ్చి ఆయనకి తెలియపరచాలి. ఆయన చేసేటువంటి కార్యములు గొప్పవిగా ఉంటాయి. కనుక ఆ కార్యముల కొరకు మనము మౌనముగా ఉండి మన మార్గములను ఆయనకు అప్పగించుకొని నమ్ముకొని ఉన్నప్పుడు ఆయన కార్యాలు నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ మాట కీర్తన 37:5 అలాగనే 121 కీర్తన 3 కూడా ఆయన నీ పాదములను తొట్టెల్లనీయడు, నిన్ను కాపాడేటువంటి వాడు కొనకడు, నిద్రపోడు. తన యొక్క భక్తుల యొక్క పాదములు తొట్టెలనీయక ఆయన వారిని కాపాడును. మరి ఆయన అలాగా దేవుని వాక్యం ద్వారా మనల్ని దేవుడు బలపరుస్తూ ఆయన మనల్ని అన్నింటిలో కూడా ఆయన స్థిరపరుస్తూ ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. మన భారములు భరించేటువంటి దేవుడే మన బాధ్యతలు కూడా వహించేటువంటి దేవుడిగా కూడా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1:3 ప్రకారంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూసారా, ఈరోజు మరి ప్రభు మరి మన బాధ్యతలు కూడా ఆయనవే అన్నట్టుగా మనకి ఇచ్చేటువంటి దేవుడు ఏదైనా కూడా శ్రేష్టకరమైనటువంటివే, మంచివే ప్రభు మనకిస్తారు. కానీ ఆయన మరి ఎప్పుడు కూడా మనకు ఇచ్చేటువంటి వాటిలో ఎలాంటి కల్తీ అనేది, ఎలాంటి లోపము లోటు అనేది మనకు ఏది కూడా ప్రభు అనుగ్రహించడు. కనుక మరి బైబిల్లో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము
28వ వచనంలో, అలాగున క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమగును అనే మాట ఇక్కడ రాయబడినటువంటి మాట. కనుక టోటల్గా ఎట్లా తీసుకున్నా కూడా మరి ఎవరో వచ్చి చేసినట్లుగా, ఎవరో నాయకుడు, ఎవరో మంత్రి అని, ఏదో బలగము, ఏదో దళము అని రాయలేదు. కానీ బైబిల్ మొత్తం కూడా ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములో ఆయన ఒక్కడే మన భారములను అనుదినము భరించేటువంటి దేవుడిగా, ఆయన రక్షణ అనుదినము మనము చూచున్నట్లుగా ప్రభు మనకు అలాంటి అవకాశాన్ని కల్పించి ఉన్నారు. కనుక మనము చేయదగినటువంటిది ఏంటి అంటే, ప్రతిదీ కూడా ప్రభుకు అప్పగించటం, మన మార్గములను ఆయనకు అప్పగించుకోవడం, ఆయన ఎదుట మనము ఎలాంటి ఆందోళన చెందకుండా మనము ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభు యొక్క భక్తులముగా, బిడలముగా ఆయన వైపు చూసేటువంటి వారంగా ఉంటే చాలు. మిగతా పనులన్నీ కూడా ప్రభువే ఆయన మహాకృపను బట్టి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగా బైబిల్లో చూసుకున్నప్పుడు 65వ కీర్తన 5వ చరణము కానీ, అలాగనే మరి 32వ కీర్తన 7వ చరణంలో కూడా ఒక మాట, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అనేటువంటి మాట. ఇన్ని మనకు రెఫరెన్స్లు, అవి వాగ్దానం చేసినట్లుగా మన జీవితంలో నెరవేర్చేటువంటి మాటలుగా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మనకు మరి జరగనివ్వను, అది అసాధ్యము అనేటువంటి మాట ఎప్పుడు కూడా తన బిడ్డను ఉద్దేశించి దేవుడు ఎప్పుడు కూడా పలకలేదు. ఆ క్రమంలో బైబిల్లో మరి ఆయన భారం భరించినటువంటి వారి విషయంలో వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి తీసుకెళ్లేటప్పుడు ఎంతగా వాళ్ళని భరించాడో, ఎంత బాధ్యత, చుట్టుపక్కల ఉన్నటువంటి మరి వేరే పోరాటాలు ఉన్నప్పుడు వారిని ఆయన సంకనెత్తుకొని నడిపించే దేవుడిగా అని అంటాడు. మరి ఆయన చెప్పేటువంటి మాట ఆయన ఎలాగా చెప్తున్నాడంటే, ముదిమి వచ్చు వరకు, యెషయా గ్రంథము 46:4లో, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, మరి చంకన పెట్టుకుని వాడును నేనే, ఎత్తుకొనొచ్చు రక్షించు వాడును నేనే. చూసారా, నేనే 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 అని ఇదే వచనములో ప్రభు 4 సార్లు ఆయన పలుకుతారు. కనుక ఈరోజు మనకు ఇశ్రాయేలు ప్రజల విషయంలో వారిని ఎట్లాగా నడిపించాడో, ఎట్లాగా ఎత్తుకొని నడిపించాడో, వాళ్ళ యొక్క భారము ఎలాగా భరించాడో అనేది వాళ్ళ ప్రయాణాల్లో, వాళ్ళ మజిలీల్లో మనం చూసినప్పుడు ఎన్నో విధాలుగా వాళ్ళు దేవుని శోధించిన, దేవుణ్ణి బాధ పెట్టిన, దేవుని సేవకుని మీదకు తిరగబడిన, వారిని ఆశించింది, కోరింది లేట్ అయిన సందర్భాలలో వాళ్ళు ఎంతగా మరి ప్రభుని ఆయాసపరిచారో, వాటన్నిటి విషయంలో ప్రభు వారిని మరి భరించటానికి ప్రభు ఇష్టపడ్డారు. అలాగనే
సొదొమలో ఉన్నప్పుడు వారు చేసిన పాపాన్ని దేవుడు వారిలో మార్పు కోరుకున్నాడు. అయితే వారు చేసినటువంటి వాటిని భరించాడు. ఒక కుటుంబం మాత్రమే సొదొమలో నుంచి లోతు కుటుంబము తప్పించబడింది. కారణం ఏంటంటే వారు దేవుని వైపు చూడడము అనేది నీతిమంతుని యొక్క సంతానంలో ఉన్నటువంటి కుటుంబముగా నీతిమంతుడైనటువంటి లోతు కాబట్టి ఆయన మరి తప్పించాడు. వారి విషయంలో చేసిన పొరపాటును ఆయన భరించి వారికంటూ ఒక వంశము అని కలుగు చేశాడు. అలాగనే నోవహు కాలములో వాళ్ళు 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ వారు చేసినటువంటి పాపాలు అపరాధను భరిస్తూ వాళ్ళకి విమోచించబడాలి అని ఆత్మస్వరూపిగా దేవుడు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు నోవాహు కుటుంబం ద్వారా వారికి సువార్త ప్రకటించబడినప్పుడు వారు లోబడినటువంటి జనులుగా ఉన్నప్పటికీ కూడా చివరి క్షణాల వరకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అన్నీ భరిస్తూ వాళ్ళకి గాలి, నీరు, వెలుతురు, ఆహారము, వసతులు అన్నీ ప్రభు వాళ్ళకి అనుగ్రహిస్తూ వాళ్ళంటూ కష్టం అనేది వాళ్ళకి లేదు. ఆ దినాల్లో మరి మొట్టమొదటిసారిగా ఓడ తయారు చేయించి వాళ్ళకు ప్రవేశపెట్టి నోవాహు కుటుంబాన్ని ప్రతి జాతుల నుంచి జతలను వాళ్ళకు ప్రవేశపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా వాళ్ళు వర్షము అనేది వాళ్ళు చూచారు. అయితే అప్పటి వరకు మరి బైబిల్లో చెప్పినటువంటి విధముగా భూమిలో నుంచి ఆవిరి లేచి మరి భూమిని తడుపుతూ వాటికై అవి మరి పంటలిస్తూ వాటి జాతి ప్రకారంగా ఉత్పత్తి చెందుతూ మానవునికి ఎంతగా అవి సేవలు చేసాయో అలా చేయటానికి దేవుడు అనుమతించాడు. అలాంటి దేవుడు చేసిన దానికి వాళ్ళ విషయంలో ఆయన భరిస్తూ బాధపడినట్లుగా మరి నోవాహు తరం విషయంలో చూసినప్పుడు మనం చూడగలం. అలాగనే మరి ఇశ్రాయేలు ప్రజలకి న్యాయకర్తగా సంసోను చేసి సంసోను విషయంలో కూడా దేవుడు చివరి క్షణాల వరకు భరించాడు. సంసోను యొక్క మరి ఆ యొక్క వ్యభిచారపు మనసుతో వ్యభిచారపు యొక్క తలంపులతో ప్రవర్తనతో జీవితంతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అలాగే బైబిల్లో మనం చూసినప్పుడు ఎజ్బేల్ అనేటువంటి స్త్రీ కూడా వాళ్ళ విషయంలో దేవుడు భరించాడు. అయితే వాళ్ళు దేనికి లోబడిన కారణం బట్టి వాళ్ళ చేతులతోని వాళ్ళ కళ్ళు పొడుచుకున్నారు అన్నట్టుగా వాళ్ళకై వాళ్ళు దేవుని విసర్జించి దేవుని భయం లేకుండా దేవుని వైపు త్రిప్పకుండా దేవుని వైపు తిరగకుండా వాళ్ళ జీవిత ప్రవర్తన నీతి లేకుండా జీవించిన జీవితాన్ని బట్టి వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి గర్వము, అహంకారము, అహంభావాన్ని బట్టి అవే వాళ్ళకి పతనం. అవి కోరుకున్నారు, దేవుని కోరుకోలేదు. ఆ అహంకారము, గర్వం అనేది అవి అణిచివేసేటువంటివి, పతనము తెచ్చిపెట్టేటువంటివి, నాశనం తెచ్చిపెట్టేటువంటివి. కాబట్టి అవి కోరుకున్నారు, అవే వచ్చి వాటిని నాశనం చేసాయి. దేవుని కోరుకున్నారు, దేవుడు వారికి రక్షణ ఇచ్చాడు. దేవుడు వాళ్ళ బాధ్యతను ఆయన భరించాడు, బాధ్యత తీసుకున్నాడు. అనే దినము వాళ్ళ భారములు ప్రభు మోసాడు. అలాంటి దేవుడు ఎన్నడూ కూడా ఆయన స్తుతి నొందదగునుగాక, దేవుడు ఆరాధించబడునుగాక. మన దైవమైనటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రికి మహిమ కలుగునుగాక. ఇట్టి స్థితి ప్రభు ప్రతి బిడ్డ కుటుంబానికి ఇచ్చి దేవుడు వారిని పోషించి గొప్పవారిగా నిలబెట్టునుగాక. ఆమేన్. కృపగల తండ్రి, దయగల తండ్రి, జీవం కలిగినటువంటి ప్రభు, ఉదయకాలమందు మీ శ్రేష్టకరమైనటువంటి మాటలను మాకు వినిపింపచేశారు. నాయన, మీరు ఎంత గొప్ప దేవుడరు, ఎంత మంచి మనసు కలిగినటువంటి ప్రభువుగా నీ ప్రేమను మేము
వర్ణించలేనటువంటి, మా ఊహకు అందనటువంటి మీ తలంపులు, మీ కార్యములను ప్రభా బట్టి మేము స్తుతిస్తున్నాం. ఉదయకాలపు కృపా వాక్య ధ్యానములో మీరు మాట్లాడినటువంటి మాటలు అనేక మంది బిడ్డలు వింటూ ఉన్నారు. అనేక మంది బిడ్డల మధ్యలోకి ఈ వాక్యానికి తీసుకుని వెళ్తున్నారు. వారందరూ కూడా ఈ వాక్యాన్ని బట్టి ప్రభు బిడ్డలను బలపరచండి. వారి యొక్క తండ్రి రక్షణ కలుగు చేయండి. బిడ్డల యొక్క క్షేమమును ప్రభా నీ యందు చూచున్నట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృప, సమాధానం మీకును మీ కుటుంబాలకును కలిగిన యావత్తుకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అన్ని విషయాలలో రక్షించి ప్రతి విషయంలో భారం వహించి ప్రభు మిమ్మలను హెచ్చించునుగాక. మిమ్మల్ని బట్టి నా దేవుని యొక్క నామము స్తుతి నొందదగినటువంటి నామముగా, ఎప్పుడు కూడా ఆరాధించుకున్నటువంటి నామముగా ప్రభుకి ఘనత కలుగునుగాక. ఆమేన్.